ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సండే మనం ప్రేయర్ చేసుకుంటామన్న విషయం మనందరికీ తెలిసిందే. అలానే మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో అనేకమైన సమస్యలు ఉంటూ ఉన్నాయి. అనేకమైన సమస్యలు వినబడుతూ ఉంటున్నాయి. మనం బాగున్నంత మాత్రాన్ని ఎదుటి వాళ్ళు బాగున్నట్టు కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళ జీవితం కట్టుకున్నంత మాత్రాన అందరి జీవితాలు కట్టుకున్నట్టు కాదు. అలాగైతే భూమండలంలో ఎవరికి ఏ కష్టాలు, అసలు మరణాలే ఉండవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన ప్రార్థనా అంశాలు ఎన్నెన్నో మన ముందు ఉంటూ ఉన్నాయి. ఒకరికొరకొకరు స్వార్థము, ఈర్ష్య, అసూయ, కుళ్ళి లేకుండా మంచి మనసు కలిగి మనం ప్రార్థన చేద్దాం. నేను చేస్తాను, నాతో పాటు మీరందరూ కూడా చేస్తూ ఉండండి. అలానే దేవుడు నాకు ఇచ్చిన చిన్న పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించాలని, ఇంకా నేను దేవుని కొరకు నలుదిశలా వాడబడాలని, దేవుడు నాకు అప్పచెప్పిన వంతు భాగంలో ఇద్దరినన్న దేవునిలోకి పరిపూర్ణంగా మార్చాలని, నా కొరకు ప్రార్థన చేస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది. డబ్బు నీ పరిస్థితులను మార్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది. ఆ ప్రార్థనే డబ్బునిస్తుంది, ఆ ప్రార్థనే ఆశీర్వాదం ఇస్తుంది, ఆ ప్రార్థన ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆ ప్రార్థన ఆయుష్ను కూడా ఇస్తుంది. ప్రార్థన సకలమైన ఆటలు మిళితమై ఉన్నది. డబ్బు అయితే ఒక్కటిగా ఉంటుంది, ఆరోగ్యం అయితే ఒక్కటిగా ఉంటుంది. నీకేదున్నా నీకు సంబంధించి ఇంటికి ఒంటికి సంబంధించి ఏదైనా ఒక్కటిగానే ఉంటుంది, కానీ ప్రార్థన ఇన్నిటికీ కారణమై ఉంటుంది. కాబట్టి అన్నిటికీ కారణమైన ప్రార్థన నువ్వు ఎప్పుడూ కోరుకో. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా ప్రార్థన మాత్రమే కోరుకో. ఆ ప్రార్థనలు ఇవన్నీ ఉంటాయి. మీకు తెలియదంటూ కాదు, అన్నీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో యవ్వనస్తుల కోసం ఎక్కువగా జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు రోడ్ల మీద చాలా భయంకరంగా తిరుగుతూ ఉంటున్నారు. ఎందుకంటే నేను చూస్తూ ఉంటున్నాను కాబట్టి. యవ్వన కాలపు అబ్బాయిల కోసం ఎక్కువగా చేయండి. వాళ్ళ యొక్క జీవితాలు పాడైపోకూడనట్లుగా బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తాం. అమ్మాయిల కోసం కూడా చేయండి. పరిశుద్ధుడా, 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 పరిమంది వాసినడకు నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికే బాబు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నానయ్యా. ఎన్నిక లేనటువంటి దాన్ని, ఎందుకు పంచైనటువంటి దాన్ని, ఏ పాటి దానిని తండ్రి నరుడు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటు వాడని సెలవిచ్చిన నా తండ్రి, నిజమనైనా మీరు మమ్మల్ని గుర్తు చేసుకున్నంతటి యోగ్యత కానీ అర్హత కానీ మా యొక్క జీవితాల్లో లేదు అన్న విషయం మీకు తెలుసును ప్రభువా. అంతేకాదు నా ప్రియ పరలోకపు తండ్రి గారు, నాయన జీవము కలిగిన నా తండ్రి గారు, దయ కలిగిన నా తండ్రి గారు, నాయన ఈరోజు ఎంతోమంది నాయన తిండి కట్టుకోబట్ట ఉంటా గృహం లేకుండా చాలామంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరికీ కూడా నాయన తిండిని కట్టుకోవడానికి బట్ట ఉంటాకి గృహాన్ని దయచేయమని అడుచున్నాను ప్రభా. వాళ్ళకున్న దుఃఖదినములు పూర్తి చేయమని అడుచున్నాను. వాళ్ళ మనోవిచారమును తీసివేసేమని అడుచున్నాను. వాళ్ళ కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఏమి కావాలని కోరుకుంటున్నారో దేవా, అవన్నీ కూడా తప్పనిసరిగా వారికి ప్రసాదించమని అడుగుచున్నాను ప్రభా. లోపల బాధ ఎవరితోని చెప్పుకోలేరు ప్రభా. ఆ లోపల బాధతో వాళ్ళు ఎంతగానో కుళ్ళి ప్రభా కృషించిపోతున్నారు దేవా. కాబట్టి ప్రభా తండ్రి, ఆ సమస్యల నుంచి వాళ్ళకి విడుదల దయచేసి ఓదార్పుని దయచేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. ఆర్థిక ఇబ్బందులు బట్టి ప్రభా తండ్రి, రుణ బాధలు బట్టి ప్రభా తండ్రి గారు, వాళ్ళకి జరగని కార్యాలు బట్టి ప్రభా, కోర్టు సమస్యలు బట్టి, భర్త భార్య మధ్య విడుదల బట్టి, పిల్లలు బట్టి అనేకమైన సమస్యలతో తండ్రి లోపల ఎంతగానో నైనా వయసు నుంచి తారతమ్యం లేకుండా దుఃఖిస్తున్నారు ప్రభా తండ్రి. అందులో మరి ముఖ్యంగా ప్రభునా యేసయ్య, యవనస్తులు చాలా భయంకరంగా చెడిపోతున్నారు ప్రభా. దయచేసి
దయచేసి ప్రభా తన యవన కాలంలో బిడ్డల విషయంలో మీ కృపనుంచండి ప్రభా. స్త్రీ పురుషుల విషయంలో యవనములో మీ కృపనుంచమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో మాకే తెలియట్లేదు తండ్రి. దయచేసి ప్రభా తండ్రి రోడ్ల మీద వాళ్ళు భయంకరంగా నా తండ్రి డ్రైవింగ్లు చేస్తున్నారు. దయచేసి నా తండ్రి మీ కృపను అనుగ్రహించండి. ఆ తల్లిదండ్రులకి నా తండ్రి ఎలాంటి శోకము రాకుండా వాళ్ళు ప్రవర్తించేలా చేతండి నాయన. చక్కగా తండ్రి చదువుకొనిలా చేతండి. కాలేజీలకు వెళ్తాను అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చక్కగా చదువుకొని తల్లిదండ్రులు అన్న చదువుని భవిష్యత్తుని వాళ్ళు ఏర్పాటు చేసుకునేలా చేతని తల్లిదండ్రులకి సమాజానికి ప్రభా ఆ యొక్క టీచర్స్ కూడా మంచి పేరు బిడ్డలు తీసుకురావడం సహాయం చేయమని అడిగి కోరుకుంటూ బ్రతిమలాడుకుంటూ నన్ను బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. మంచి భవిష్యత్తుని బిడ్డలకి ఇమ్మని వేడుకుంటున్నాను. అల్లెని ప్రభు ఎంతోమంది కోర్టు సమస్యలతో అల్లాడిపోతున్నారు ప్రభా. అది కారణం ఏదైనా ఉండొచ్చు ప్రభా తండ్రి. ప్రభా అది భర్త భార్యల విషయం అయి ఉండొచ్చు ప్రభా తండ్రి గారు. ఆస్తి తగాదాలు అయి ఉండొచ్చు ప్రభా తండ్రి. అనుకోకుండా ఎవరి నుంచి ఎవరో కొట్టుకున్న ఏదో ఒకటి ఉండొచ్చు ప్రభా. దయచేసి ప్రభా మరెన్నడూ కూడా అందులోకి వాళ్ళు వెళ్ళకూడనట్లుగా ఆ బిడ్డలకు మనోవిచారం తీసి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. జైల్లో మనోవేదనతో బాధపడుతున్న వాళ్ళకి ఓదార్పును దయచేయండి ప్రభా తండ్రి. నా తండ్రి మనసు ఎక్కడికో తిరిగి వచ్చేస్తుంది. ఆ శరీరం బందీ అయి ఉన్నప్పుడు దాని మనోవిచారం భయంకరంగా ఉంటుంది ప్రభా. ఆ బిడ్డలకు ఓదార్పును దయచేయండి, బెంగను తీసేయండి. కుటుంబం మీద వాళ్ళకి మనసు లాగుతున్నప్పుడు కొంచెం గుండె ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ శిక్షాకాలం త్వరగా పూర్తయ్యినైనా నా తండ్రి త్వరగా రావడానికి మీ కృపని కనికరమును అనుగ్రహింపజేసి నా తండ్రి సహాయమును మేలుని చేయమని అడుగుచున్నాను. మీకు అసాధ్యం అంటే ఏది లేదు బాబు. మీ సమస్తము సాధ్యమేనైనా కార్యం చేయమని అడుగుచున్నాను తండ్రి. అదే రీతిగా నా ప్రియా పరలోకపు తండ్రి నా ఇరుగు పొరుగు వారిని, నా మిత్రులు, నా శత్రువులు, నా తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ఈ యావత్తును కూడా కాపాడండి ప్రభా. ప్రయాణికులు కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కాచి కాపాడమని అడుగుచున్నాను. ఓల్డిజం చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న వాళ్ళని కాపాడండి తండ్రి. వాళ్ళకి కావాల్సిన సమస్త సదుపాయాలు కూడా నాయన దయచేయమని అడిగి కోరుకుంటున్నాను. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని అందరినీ మమ్మల్ని మిక్కిలిగా దీవించి ఆశీర్వదించినైనా మీ కృపా కనికరాలు తోడుంచి సహాయం చేయమని అడుచు సేవకుల్ని దీవించమని ప్రభా తండ్రి. చర్చికి వస్తున్న బిలీవర్స్ని కూడా దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని కోరుకుంటూ సమస్త మీ చేతులకు అందించుకుంటూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.